హాయ్ వదిన. నిన్న మనం బయలుదేరేటప్పుడు నేనేమన్నానంటే ఏం ఇంగ్రీడియంట్స్ ఇవే అన్నీ సరిపడా లేవు కదా, ఇవన్నీ ఇక్కడ పడేద్దామని చెప్పేసి అనుకున్నాం కదా. అనుకుంటే మళ్ళీ రేపు సాయంత్రం ఏం తింటాం, మళ్ళీ బయటికి వెళ్ళి ఏం తినాలి, ఎట్లాగో పగలు బయట తింటున్నాము ఈ యూరోప్ ట్రిప్లో. బయట అయితే ఉన్న ఏయో పట్టుకుని వెళ్దాంలే, కొంచెం పెరుగన్నం తిందాము, రైస్ పెట్టుకొని పెరుగన్నం తినవచ్చు కదా అని అన్నాము. అంటే అంతవరకే అనుకున్నా. మీరేంటి ఇప్పుడు చూసేసరికి ఇన్ని రకాలు, అసలు ఎలా సాధ్యం ఇవన్నీ? మీరు తెచ్చిన మసాలాల్ని ఫైనల్గా యూటిలైజ్ చేశాను. ఇదేంటంటే వెజ్ బిర్యానీలా చేశాను. సో వెజిటబుల్స్ ఎక్కువ లేవు నా దగ్గర, పొటాటో అండ్ క్యారెట్ మాత్రమే ఉన్నాయి, వాటితో చేస్తాను. ఇదేమో కుర్మా. ఎందుకంటే యోగట్ ఉంది కదా, సో కొంచెము గరం మసాలాతోటి ఇది చేశాను. ఇదేంటంటే కుర్మాలో ఈ ముక్కలన్నీ సన్న సన్నగా కనిపిస్తున్నాయంటే అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ దొరికినాయి. అంటే సో మనకి చాలా సన్నగా ఉన్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్. సో దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలనిపి అంటే మామూలుగా ఫ్రై చేసేవాళ్ళు ఇలా కర్రీలాగా చేశాను, కుర్మా చేశాను. అలా అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ని మీరు కుర్మా చేయొచ్చు అని ఐడియాతో చేశారు. ఈజీ వే, లెఫ్ట్ ఓవర్ ఏమైతే ఉన్నాయో ఇట్లా చేశాను. కర్డ్ ఉంది కాబట్టి ఎట్లానో కారం ఉప్పు ఉన్నాయి కాబట్టి. ఇదేమో నగెట్స్ తోటి ఫ్రై చేశాను, చికెన్ ఫ్రై లాగా అయిపోయింది. అంటే నిన్న మన దగ్గర ఏవైతే కొంచెం కొంచెం మిగిలిపోయినా వాటన్నిటితో ఏదో ఒక ఐటమ్ చేసేసారు అన్నమాట. పడేయాలనుకున్న స్టఫ్, ఎందుకంటే వీటితో ఏం చెయ్యలేము ఇంకా అని అన్నారు, కానీ చేయగలగమని చెప్పాను అందుకని. సో స్టార్టర్ ఇంకా చికెన్ చేయటం జరిగింది. అలానే బిర్యానీ, వెజ్ బిర్యానీ, కుర్మా. ఇంకోటి స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల కొన్ని ఫ్రూట్స్ దొరికినాయి మనకి. మ్యాంగో మాత్రం షాప్ లో కొనుక్కొచ్చాము, ప్లమ్స్ దొరికినాయి ఇక్కడే, యాపిల్స్ ఇక్కడే ఉన్నాయి, అలానే పీచ్ ఉన్నాయి. మనం అవన్నీ చూసి సర్ప్రైజ్ అయ్యాం కదా. సో దాంతో చాట్ చేసాం, అంటే ఫ్రూట్ చాట్. నైస్ నైస్. సో దీనికి కాంబినేషన్ గా మన బిర్యానీ కాంబినేషన్ గా రైతా, మ్యాంగో రైతా, గుజరాతీ లెవెల్లో. కానీ మ్యాంగో మన అందరికి ఇష్టం కదా, అందుకని ఈ విధంగా చేస్తాను. జస్ట్ సింపుల్, ఆనియన్స్ లేవు కాబట్టి. ఇది మాత్రము ఏదైతే అక్కడ మనం చాట్కి పెట్టామో అన్ని ఫ్రూట్స్ వాడాను ఇందులో. అందులో క్రాన్బెర్రీ పెట్టలేదు, కానీ ఇక్కడ క్రాన్బెర్రీ పెట్టాను, వేసాను కాబట్టి ఆ కలర్ లో వచ్చింది. ఇది లాస్ట్ మా డెజర్ట్ అన్నమాట. ఇది అంటే ఇప్పుడు మీరు ఫుల్ ఫీస్ట్ అన్నమాట. లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రావెల్, చికెన్ అండ్ సలాడ్, రైతా అండ్ ఫైనల్ గా డెజర్ట్ ఆల్సో. నిజంగా మీ ఐడియాకి చాలా మెచ్చుకోవచ్చు, ఎందుకంటే నాకు బాగా ఆకలేసేస్తుంది వీటన్నిటిని చూసి, స్మెల్కి ఇందాక నుంచి. కానీ ఇంత మిగిలితే వాటితో ఇవన్నీ చేసుకోవచ్చు అని అంటే అది ఐడియా మాత్రం ఉండాలి. నాకైతే నేను ఇన్ని ఐటమ్స్ చేయగలను అనేది అనుకోండి. 1 or 2 అయితే ఏమన్నా చేసేవాళ్ళమేమో, కానీ ఏమున్నాయి ఏం లేదు. ప్రతి హౌస్ కొత్తే కదా అసలు. ఒకళ్ళ వంటింట్లోకి వెళ్ళి మనం పని చేయాలంటే అసలు చేయలేం. అట్లాంటిది ప్రతి హౌస్ నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను కదా, ప్రతి హౌస్ కొత్తే కదా, ప్రతి గిన్నెలు కొత్తే, ఇంగ్రీడియంట్స్ కొత్తే, ఏం కొత్తే. మనం తెచ్చుకున్న మనం చేసుకున్నాం, తృప్తిగా తింటున్నాము. ఒక పూట అన్నా సరే తృప్తిగా మన ఇండియన్ ఫుడ్ తింటున్నాము. కానీ దిస్ ఇస్ విల్ బి ద లాస్ట్ డే. సో ఏమీ మిగల్చలేదు, ఏమీ వేస్ట్ చేయలేదు, ఒక్క ఐటమ్ కూడా బయట పడేయలేదు. ఫైనల్ గా ఇంత బ్యూటిఫుల్ అది యమ్మీ యమ్మీ మీల్ తయారు చేశారు. ఆఫ్ కోర్స్ రాగానే ఇన్స్టాపాట్ ఒకటి కొనుక్కున్నా, అదొకటి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందరూ ఎదురు చూస్తున్నారు మరి మీ యమ్మీ డిన్నర్ ని టేస్ట్ చేయడానికి. We are lucky to have such a nice dinner in this night. Thank you, Odina. Thank you. So happy we are all enjoying this trip also. Thank you.